చూడండి స్టూడెంట్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీలో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ cos square x dy by dx is plus y equal to tan x. సో దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. సో గివెన్ cos square x dy by dx ప్లస్ y ఈక్వల్ టు tan x. సో ఇది ఏ ఫార్మేట్లో ఉందండి, ఆ ఫార్మేట్ రాద్దాం. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మేట్లో ఉందండి, dy by dx ప్లస్ py ఈక్వల్ టు q ఆఫ్ x. సో ఇక్కడ చూడండి, dy by dx ఉంది. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో cos స్క్వేర్ x అనేది ఎక్స్ట్రాగా ఉంది. సో దాన్ని డివైడెడ్ చేద్దాం బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, dy by dx ప్లస్ y by cos స్క్వేర్ x ఈక్వల్ టు tan x is డివైడెడ్ బై cos స్క్వేర్ x. సో 1 by cos స్క్వేర్ x అంటే ఏంటండి, secant x. సో dy by dx secant స్క్వేర్ x ఇంటూ y, దిస్ ఈజ్ ఈక్వల్ టు tan x. ఎక్స్ ఫంక్షనే కాబట్టి మొత్తం. సో నేను నార్మల్గా రాసేస్తున్నాను, దాన్ని సింప్లిఫై చేయడం లేదు. tan x ఈజ్ డివైడెడ్ బై cos స్క్వేర్ x అండి. సో ఇక్కడ చూడండి, సేమ్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ p వచ్చేసి secant స్క్వేర్ x అవుతుంది, q వచ్చేసరికి ఈక్వల్ అవతలు ఉన్న x ఫంక్షన్ మొత్తం qకి వెళ్ళిపోతుందండి. సో మనకి కావాల్సిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి అంటే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p dx. ఎందుకంటే p అనేది x ఫంక్షన్లో ఉంది కనుక p dx. అదే కనుక dx బై dy వస్తే అప్పుడు p dy అవుతుందండి. సో ఇక్కడ secant స్క్వేర్ x dx, secant స్క్వేర్ xకి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఏంటండి, tan x. సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండి. మేక్ ఏ స్క్రీన్ షాట్ స్టూడెంట్స్. ఓకే, మేక్ ఏ స్క్రీన్ షాట్. Important 2 marks and thank you.